వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ 8:30 గంటల వరకు వివిధ యాక్టివిటీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అక్కడ నుంచి జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీకు ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే 1లో మనం ఒక మారథాన్ ఒక 5K రన్తో ఇది కార్యక్రమం మొదలు పెడతాము. పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక 5K రన్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము. దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎంటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు గౌరవ మంత్రివారులు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము 31st January చేయడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము. మనకి పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్స్ ఆ రోజు జరుగుతుంది. దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక 25 to 30 స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్న హైలైట్ అన్ని కూడా ఆల్ కల్చరల్ వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పాటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ స్టాల్స్లో పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన ప్రాంతంలో దొరుకుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్ని కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అదన్నీ కూడా జీసీసీ ద్వారా విడివికేస్ ద్వారా ఎస్ఎజీస్ చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక 25 to 30 స్టాల్స్ ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. దెన్ ప్యారల్గా ఒక అమ్యూస్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దట్ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా జాయింట్ వీల్స్ కానీ ఆర్ ఆల్ అడ్వెంచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్నే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అది కూడా ఫస్ట్ డే మధ్యాహ్నం నుంచి అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా దెల్ బి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఖచ్చితంగా ఈ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది. ఈ స్టాల్స్ కాకుండా ప్రజలకి వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయడానికి కోసము లైవ్ పాటరీ లైవ్ ఆర్ట్స్ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్ మేకింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. దెర్ విల్ బి సమ్ ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది. దాంట్లో వెళ్తే దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ప్రిపేరింగ్ ఆఫ్ పాటరీ ఆర్ ప్రిపేరింగ్ ఎనీ ఆర్ట్ ట్రైబల్ ఆర్ట్స్ అట్లాంటి విషయాల్లో ప్రజలు ఎవరు టూరిస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈవినింగ్ అరౌండ్ 3:34 నుంచి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము. దెర్ విల్ బి అ బిగ్ స్టేజ్ ఇన్ విచ్ మనం దాదాపుగా ఒక 6 to 7 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, దెన్ మణిపూర్, ఒడిశా, సో అరౌండ్ 6 to 7 డిఫరెంట్ స్టేట్స్ నుండి అక్కడ ఉంటున్న స్థానికంగా ఉంటున్న ట్రైబల్స్ అక్కడ ఉన్న ఆర్ట్స్ కల్చర్ ఉంటున్న ట్రూప్స్ని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఉంటున్న యునిక్ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అదన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెడతారు. వాళ్ళు కూడా ప్రదర్శన అన్ని కూడా చేసి కల్చరల్ ఈవినింగ్స్ ప్రతిరోజు ఈవినింగ్ అరౌండ్ 4:30 నుంచి స్టార్ట్ చేసి 8:30 వరకు చేయడం జరుగుతుంది. సెకండ్ డేలో ముఖ్యంగా మనకి ఒక సైక్లింగ్ అరౌండ్ 20 kilometers సైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. దానికి ప్రొఫెషనల్ బైకర్స్ ఫ్రమ్ వైజాగ్ అండ్ అరౌండ్ అదర్ చుట్టూ ఉన్న సిటీస్ నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. అది ముఖ్యంగా ఈ పర్యాటకతో పాటు ఈ వాతావరణం కూడా ఎట్లా కాపాడాలి, ఒక రెస్పాన్సిబుల్ టూరిజం ఎట్లా ఉండాలని ఉంటున్న ఒక కాన్సెప్ట్లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు అధికారులు కూడా కలిపి ఈ సైక్లింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మనకి లోకల్ దొరుకుతున్న డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉండే ఒక కాన్సెప్ట్ ఆఫ్ అరకు బొకే అని ఒక కాన్సెప్ట్ రావడం జరుగుతుంది.
ఇక్కడ ఉంటున్న స్పెసిఫిక్ ఫ్లవర్స్ అండ్ ట్రైబల్స్ ఉంటున్న కల్చర్తో కలిపి యూనిక్ బొకే ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేసి అది కూడా ఒక ఎగ్జిబిషన్స్లో పెడతాము. వస్తున్న విఐపీస్ కానీ ఆర్ గెస్టులకి అది ఇవ్వడముతో పాటు కమర్షియల్గా కూడా వచ్చిన టూరిస్టులు అది కొనుక్కొని చేయడానికి కూడా అది ఆస్కారం ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటున్న లోకల్ ఫ్లవర్స్ ఐ మీన్ ఎవరు ఫ్లవర్ గ్రోయర్స్ మాత్రం కాకుండా ఇట్లాంటి బొకే మేకర్స్ కూడా ఒక ముఖ్యమైన ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందని అనుకుంటున్నాము. సెకండ్ డే ఇక్కడ ఉంటున్న స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి వచ్చిన బెస్ట్ బ్రైట్ పర్సన్స్తో పాటు వివిధ కాంపిటీషన్స్ కూడా ఈ లొకేషన్స్లో చేయడం జరుగుతుంది. దెర్ బి రంగోలీ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అట్లాంటి ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్ కొంచెం సంబంధపడిన కాంపిటీషన్స్ అని కూడా సెకండ్ డే మనం చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ డేలోనే ఒక టాలెంట్ షో ఒకటి పెడుతున్నాము. దీంట్లో నాట్ ఓన్లీ సాంగ్స్ అండ్ కల్చర్స్ మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేసి ఆ ఈవెంట్లో ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళకి కూడా వేదిక ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సెకండ్ డే ఒక ఫ్యాషన్ షో, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హైలైట్. ఎందుకంటే మనకి 7 to 8 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వివిధ ట్రైబల్స్ వాళ్ళకు ఉంటున్న ట్రైబల్ డ్రెస్సెస్ అండ్ మ్యూజిక్, వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్స్ అదన్నీ పెట్టుకొని ఒక ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ బి గోయింగ్ టు బి ద హైలైట్ ఫర్ ద సెకండ్ డే. థర్డ్ డే ముఖ్యంగా మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ కొన్ని మంచి వెస్టర్న్ డాన్సెస్, సాంగ్స్ ఇదన్నీ కూడా ప్రదర్శన పెట్టేసి వచ్చిన ఫైనల్ డే ఈస్ గోన్ బి కంప్లీట్లీ టూరిస్ట్ పార్టిసిపేషన్స్తో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఈ 3 రోజులు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్, వెరీ యూనిక్ డిస్ప్లే ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఐ మీన్ టూరిస్టులు ఈ ప్రాంతంలో ఒక 4-5 స్టేట్స్కి వెళ్ళి చూడాల్సిన విషయాలు, కొనాల్సిన డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా ఒకే చోట్లో మనం అసెంబ్లీ చేయాల్సిన వలన ఇట్ విల్ బి బొకే ఆఫ్ అట్రాక్షన్ టు వేరియస్ టూరిస్ట్. ఖచ్చితంగా టూరిస్టులది ఖచ్చితంగా దిల్ బి గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అరకు ఉత్సవం. మాత్రం కాకుండా ఈ ఎంటైర్ ఉత్సవంలో కూడా ప్లాస్టిక్స్ని టోటల్గా బ్యాన్ చేస్తున్నాము. సో అక్కడ ఉంటున్న స్టాల్స్ కానీ ఆర్ అక్కడ ఉన్న సేల్ పాయింట్స్లో కానీ ఖచ్చితంగా ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ ఆర్ ఏమీ వాడకుండా కంప్లీట్లీ ఈకో సెన్సిటివ్ మెటీరియల్తోనే ఇది ఎంటైర్ యాక్టివిటీ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ పంచాయత్ రాజ్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ సహకారంతో, అధికారుల సహకారంతో ఇది ఎంటైర్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వచ్చిన టూరిస్టులు కూడా మీకు ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి ఒక సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎంటైర్ ఈవెంట్ జరుగుతున్న లొకేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా బై ఫుట్ అందరూ రావడం ప్రయత్నం చేయాలి. అది మాత్రం కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గార్బేజెస్ కానీ ప్లాస్టిక్స్ కూడా క్యారీ కాకుండా ఇక్కడ మీకు ఇచ్చేసిన ఎకో సెన్సిటివ్ మెటీరియల్తోనే మీకు కావాల్సిన అదర్ అమ్యూనిటీస్ సప్లై చేయడానికి ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ, రాబోయిన ఈ 3 రోజులు కూడా 31st, 1st and 2nd of February ఖచ్చితంగా ఇట్ విల్ బి ఒక ఫ్యాంటాస్టిక్ ఈవెంట్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ as well as వెరీ ఇన్ఫర్మేటివ్ ఈవెంట్గా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పర్మిషన్ ఇచ్చేసి దీనికి ఫండింగ్ కూడా స్టేట్ ఇచ్చినదిలో గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ టూరిజం మినిస్టర్ గారికి కూడా స్పెసిఫిక్ గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.